కర్ణాటక రాష్ట్రంలోని సుమారుగా 50 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్ కు గురయ్యారట. ఏకంగా ఈ విషయం ఆ రాష్ట్ర మంత్రి రాజన్న చెప్పుకొచ్చారు. సో ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తీవ్ర దుమారం రేపుతోంది. హనీ ట్రాప్ లో 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారట. జాతీయ స్థాయి నేతలతో సహా మిగిలిన అందరిపైన కూడా హనీ ట్రాప్ బాధితులుగా ఉన్నారట. అయితే బాధితుల్లో అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన నేతలు ఉన్నారని కూడా వెల్లడించారు. హనీ ట్రాప్ వ్యవహారం పైన అసెంబ్లీలో ప్రకటన చేశారు మంత్రి రాజన్న. ఇక సీడీలు పెన్ డ్రైవ్లతో నేతల అసభ్య వీడియోలు ఉన్నాయని చెప్పారు ఆయన. ఉన్నత స్థాయి దర్యాప్తును ఆదేశించింది ప్రభుత్వం. ఒకసారి డీటెయిల్స్లోకి వెళ్తే అసెంబ్లీ హాల్లో ఏకంగా బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నల్ అనే ఒక వ్యక్తి హనీ ట్రాప్ జరుగుతోంది లెజిస్లేచర్స్ పైన, ఎవరో ఒక వ్యక్తి హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు, ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో హనీ ట్రాప్కి పాల్పడి వీడియోలను ఆధారంగా చేసుకొని బ్లాక్మెయిల్ చేసి ముఖ్యమంత్రి కావాలనే ఒక ఆలోచనతో ఎవరో ఉన్నారు, అది ఈ రకంగా హనీ ట్రాప్ రూపంలో చేయాలనుకుంటున్నారు, బ్లాక్మెయిల్ చేయాలని చెప్పి లెజిస్లేచర్స్ పైన ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన మాట్లాడుకొచ్చండి. మాటలకు దానికి సమాధానంగా మంత్రి రాజన్న మాట్లాడుకొచ్చారు. ఆయన ఏకంగా మాట్లాడుతూ ఇది కేవలం ఒక ఎమ్మెల్యే పైన, ఇద్దరు ఎమ్మెల్యే పైన జరిగింది కాదు, సుమారుగా 50 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఇదే స్థాయిలో అధికార విపక్ష పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్యేల పైన కూడా ఈ హనీ ట్రాప్ జరుగుతోంది. కర్ణాటక అనేది సీడీలకి పెన్ డ్రైవ్లకి ఒక హబ్గా మారిపోయింది. 50 మంది ఇప్పటికే దీంట్లో ఇరుక్కున్నారు అని చెప్పి కూడా చెప్పొచ్చారు. సో అపోజిషన్స్ చేసినటువంటి ఈ క్లెయిమ్ని మేము దాన్ని ఒక ఆపరేషన్గా చూస్తున్నాము. ఈజ్ దేర్ వన్ ఆన్ యువర్ సైడ్ అండ్ వన్ ఆన్ అవర్ సైడ్, అంటే దీంట్లో అటు ఇరుపక్షాల తప్పు ఉంది, దాంట్లో కొంతమంది మీ వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్పుకొచ్చారు ఆయన. ఇప్పుడు మీ రకంగా మీరు ఇంకా మాట్లాడాల్సి వస్తే ఇఫ్ యూ సే హూ రన్స్ యువర్ ఫ్యాక్టరీ వీ కెన్ రివీల్ హూ రన్స్ అవర్స్ ఆల్సో. సో మీ వైపుగా ఎవరు ఈ రకంగా ప్రయత్నం చేస్తున్నారో మీరు చెప్పగలిగితే, అంటే ఇక్కడ ప్రతిపక్ష విపక్షాల మధ్య ఎటువంటి చర్చ కొనసాగుతుందంటే తమ పార్టీ ఎమ్మెల్యేల పైన ఈ రకంగా మీరు ఆల్రెడీ హనీ ట్రాప్కి పాల్పడుతున్నారు, ఎవరో ముఖ్యమంత్రి కావాలనే ఒక దురుద్దేశంతో తమ పార్టీ ఎమ్మెల్యేల పైన హనీ ట్రాప్కి పాల్పడి ఆ వీడియోల్ని బ్లాక్మెయిల్ రూపంలో చేసి మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడితే, ఇటు మంత్రివర్గం నుంచి మాట్లాడుతున్న రాజన్న కూడా మాట్లాడుతూ ఇరుపక్షాల నుంచి జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. సో మీ వైపున ఎవరి రకంగా చేస్తున్నారో మా పైన మీరు చెప్తే, నేను మా వైపు నుంచి ఎవరు చెప్తారో చెప్తానంటూ కూడా మాట్లాడుకొచ్చారు. అంటే ఇరుపక్షాల నుంచి కూడా హనీ ట్రాప్ జరుగుతుందనే విషయాన్ని ఇద్దరు ఒకరినొకరు చర్చించుకున్నారు. ఎంత విడ్డూరం అంటే అసెంబ్లీలో చర్చ జరగాల్సిన అంశాలు ప్రజా సమస్యల గురించి, అభివృద్ధి కార్యక్రమాల గురించి, సంక్షేమానికి సంబంధించిన అంశాలు, కానీ ఇక్కడ అధికార విపక్షాల మధ్య హనీ ట్రాప్ గొడవలు. హనీ ట్రాప్ అంటే ఏంటి? బేసిక్గా ఒక అమ్మాయి వలలో వేయడము, తర్వాత అంతే ఒక దురుద్దేశంతోనే తనని వల్ల వేసుకోవడం, అబ్బాయిని వల్ల వేసుకోవడము, ఆ తర్వాత అసభ్యకరంగా ప్రవర్తించి ఆ వీడియోలు రికార్డ్ చేయడము, తర్వాత డబ్బులు లాగే ప్రయత్నం చేయడం, లేకుంటే ఇబ్బందులకు గురి చేయడం, అదే రకంగా చేయడాన్ని హనీ ట్రాప్ అంటూ ఉంటారు. చూడడానికి అందరూ కూడా నడి వయస్కులు ఉంటారు, 40-50 ఏళ్ళ వయసు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అక్కడ కూర్చుంటే అందరికీ హనీ ట్రాప్ కావాల్సి వచ్చిందంట. హనీ ట్రాప్ పైన పరస్పరంగా మీ పార్టీ వాళ్ళు మా పైన హనీ ట్రాప్కి పాల్పడుతున్నారంటే, లేదు మీ పార్టీ వాళ్ళే మా వాళ్ళపైన హనీ ట్రాప్కి పాల్పడుతున్నారని చెప్తూనే మీ వాళ్ళు ఎవరు పాల్పడుతున్నారో చెప్తే మా వాళ్ళు ఎవరి రకంగా ప్రయత్నం చేస్తున్నారో చెప్తానంటూ కూడా రాజన్న మాట్లాడుకొచ్చాడు. ఏదేమైనా కూడా దీనిపైన ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. సో మొత్తం మీద 50 మందికి పైగా ఎమ్మెల్యేలు ఉన్నారట. ఇంకా విస్తుపోయే విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏకంగా మంత్రి రాజన్న మాట్లాడితే ఏమన్నారు తెలుసా? కర్ణాటక రాష్ట్రం అనేది ఈ హనీ ట్రాప్ వీడియోలు, సీడీలు, పెన్ డ్రైవ్లతో ఒక హబ్గా మారిపోయిందంటూ కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. మరి నిజంగానే ఆ 50 మంది ఎమ్మెల్యేలు హనీ ట్రాప్లో ఆల్రెడీ బాధితులుగా ఉన్నారా? హనీ ట్రాప్లో వాళ్ళపై నిజంగానే హనీ ట్రాప్ జరిగిందా అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతోంది. సో ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది ఈ అంశం. ఎక్కడ చూసినా కూడా ఈ విషయంపై చర్చించుకుంటున్నారు. అసెంబ్లీ వేదికగా ఏకంగా ఈ చర్చ రావడం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. దిస్ వాజ్ నాట్ ఓన్లీ ద మెంబర్స్ ఆఫ్ రూలింగ్ పార్టీ బట్ ఇంక్లూడెడ్ దోస్ ఫ్రమ్ అపోజిషన్ టు. ఈ హనీ ట్రాపింగ్లో ఒకరిద్దరే కాదు, ఇరు పక్షాలకు సంబంధించిన వ్యక్తులు అనేది ఇక్కడ మంత్రి రాజన్న చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సో హనీ ట్రాపింగ్ ఈజ్ నాట్ రిస్ట్రిక్టెడ్ to only state leaders but also leaders from national parties are also victims. దీనిలో కేవలం రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రమే కాదు, దేశాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు, అంటే అటు సెంట్రల్ మినిస్టర్లు ఉన్నారు, దేశాధినేతలు ఉన్నారు, అట్ ది సేమ్ టైం నేషనల్ పార్టీకి సంబంధించినటువంటి దేశ స్థాయి అంటే సెంట్రల్ స్థాయి నాయకులు కూడా ఇందులో ఉన్నారని కూడా మాట్లాడుకొచ్చారు ఆయన. సో ఏదేమైనా కూడా ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చాలా హాట్ టాపిక్గా మారాయి. ఒకసారి ఈ విషయం పైన డీకే శివకుమార్ కూడా మాట్లాడుకొచ్చాడు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. I don't know. If anyone has been affected, please let them file the police station complaint immediately. Don't waste time. Let investigation be done. I will request the Home Minister to just and the police department to give them protection as per the law and take the course as per the law. I have no knowledge of it.
I came to know only when Sunil Kumar was speaking on the floor of the house, and now I had to give a reply. Maybe tomorrow. I've asked some information from the department, but so far nobody has told us in the department, nor there is any complaint in the department. Mr. Satish Jarkoni admitted, sir, that there were 2 attempts made and he was being caught. This is not happening now. These kind of acts are happening from last. No, I don't know. I come to know only when the department. You see, there may be so many speculations going on, but if I had to say officially, then I had to get information. So I've asked. Cooperative Minister and a senior most Minister Rajanna, who is also an MLA from Tumkur district, has alleged he and also more than 40 leaders has been honey trapped by someone else. He has not mentioned the name of the person who tried to honey trap. But it's a very serious issue. Never in the history of Karnataka, it was never discussed on the floor of the house. More importantly, one more senior minister, Satish Jarkoni, has also confirmed the honey trap case that is going on in Karnataka. When senior ministers, Satish Jarkoni as well as Rajanna, who himself seems to be a victim of honey trap. ಈ ದಿವಸ ವಿಧಾನಸಭೆಯಲ್ಲಿ ಸನ್ಮಾನ್ಯ ಯತ್ನಾಳ್ ಅವರು ಒಂದು ಪ್ರಸ್ತಾಪವನ್ನು ಮಾಡಿದ್ರು. ಆ ಪ್ರಸ್ತಾಪಕ್ಕೆ ಅವರು ಮಾತನಾಡ್ತಕ್ಕಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಸಹಕಾರ ಸಚಿವರು ರಾಜಣ್ಣ ಅವರು ಅಂತೇಳಿ బట్ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూడా మాట్లాడుతూ ఇంతవరకు అయితే ఎటువంటి పోలీస్ స్టేషన్లో కేసు అయితే నమోదు కాలేదు. ఒకవేళ నిజంగా నమోదు మీ కనుక బాధితులుగా ఉంటే మీ పైన కూడా హనీ ట్రాపింగ్ కనుక జరిగి ఉంటే మీరు ఇబ్బంది పడుతున్నట్టయితే యాజ్ పర్లా ఏం చేయాలో అది చేద్దాం, మీకు రక్షణ కల్పిస్తామని చెప్పి మీరు వెంటనే వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి. యాజ్ పర్ శాసనసభ వ్యవహారాలకు సంబంధించి ఏ రకంగా అయితే రక్షణ కల్పించాలో మీకు రక్షణ కల్పిస్తామంటూ కూడా మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పటివరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదట. మరి ఎటువంటి కేసులు నమోదు కాలేదు, ఏ విధంగా జరిగిందో తెలియదు, అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాకుండా అసెంబ్లీలో దీనిపైన చర్చ పెట్టాలా? అసెంబ్లీలో చర్చ పెట్టి సుమారుగా కొన్ని గంటలకు దీనిపైన మాట్లాడుకొచ్చారు. మరొక మంత్రి కూడా మాట్లాడి ఈ రకంగానే చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్స్ రాలేదు. కంప్లైంట్స్ వస్తే వెంటనే నేను పోలీసులకు ఆదేశిస్తాను, మిమ్మల్ని రక్షించాలి, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలని చెప్తాను. అటువంటి ఏదైనా కనుక ఉంటే వెంటనే వాటిని తొలగించాలని కూడా చెప్తాను. హనీ ట్రాప్ నిజంగా జరిగిందా లేదా అనేది క్లారిటీ లేదంటూ మాట్లాడుకొచ్చారు. కానీ బీజేపీ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్న మాట ఏంటంటే మాకు ఇంతమంది స్థాయిలో ఉన్నారు, 50 మందికి పైగా ఎమ్మెల్యేల పైన హనీ ట్రాప్ జరిగిందనే విషయం మాకు తెలియదు, మాకు అనుమానం వచ్చింది, ఆ విషయాన్ని మేము లేవనెత్తితే దానికి సమాధానంగా రాజన్ అనేటువంటి కర్ణాటక మంత్రి ఏం చెప్పారంటే ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. 50 మందికి పైగా హనీ ట్రాప్కు గురయ్యారు. దాంట్లో అధికార విపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, జాతీయ స్థాయి పార్టీలకు సంబంధించి జాతీయ నాయకులు కూడా ఉన్నారు. ఇలా అని చెప్పి మాట్లాడుకొచ్చిన నేపథ్యంలో మరి ఏం జరుగుతుందో చాలా ఉత్కంఠ రేపుతోంది. నిజంగానే 50 మంది పైగా కనుక హనీ ట్రాప్ కనుక బాగా పడి ఉంటే ఇది ఒక బిగ్గెస్ట్ ఒక వరల్డ్ వైడ్ ఇష్యూగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి సగానికి పైగా వ్యక్తులు ఈ రకంగానే హనీ ట్రాప్కి లోనయ్యారు, హనీ ట్రాప్కి వారంతా కూడా బాధితులుగా ఉన్నారంటే ఇంతకీ హనీ ట్రాప్కి పాల్పడింది ఎవరు, ఆ వ్యక్తులు ఎవరు అనేది మాత్రం చాలా ఆసక్తి రేపుతోంది. మరి దీనిపైన ఇప్పటికే ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మంత్రి రాజన్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా కర్ణాటక రాష్ట్రంలో మొత్తం కూడా హనీ ట్రాప్ మాటల యుద్ధం చెలరేగుతోంది. ఇప్పటివరకు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం రాజకీయాలు మాట్లాడుకున్నాం. కానీ రాజన్న చెప్పిన మాట తర్వాత ఏమర్థమవుతుందంటే కర్ణాటక రాష్ట్రం అనేది ఈ హనీ ట్రాప్ వీడియోల కోసం పెన్ డ్రైవ్లు సీడీల రూపంలో ఒక హబ్గా మారిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఏకంగా ఇక్కడితో ఆగిపోకుండా మా వైపు నుంచి ఎవరైతే చేస్తున్నారో నేను చెప్తాను, కానీ మీ వైపుగా కూడా మా పార్టీ నాయకులపైన హనీ ట్రాప్ పాల్పడుతున్న వారు కూడా ఉన్నారు, వారి పేర్లు ముందుగా చెప్పండి కూడా మాట్లాడుకొచ్చారు. అంటే పరస్పరంగా మీ పార్టీలో హనీ ట్రాప్ చేసే వాళ్ళు ఉన్నారంటే లేదు మీ పార్టీలో చేసేవారు ఉన్నారంటే కానీ మాట్లాడుకొచ్చారు.